నమస్తే వెల్కమ్ టు వీఫీ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో నగర అభివృద్ధికి కృషి చేస్తానని నూతన మేయర్ మహంకాళి స్వామి తెలియజేశారు. రామగుండం 4వ మేయర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ సమక్షంలో మేయర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎన్టీపీసీ, ఎరువుల కర్మాగారం, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి సహకారంతో రామగుండాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్, మున్సిపల్ అధికారులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్పొరేషన్ ప్రథమ పౌరుడిగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి దంపతులు, అలాగే ఈ రాష్ట్ర మంత్రివారిలో మా నాయకులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి గత 30 సంవత్సరాలుగా పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్తగా 30 సంవత్సరాల చరిత్రలో కూడా ఏనాడు కూడా పక్కకు జరగకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎత్తుకొని ఈరోజు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక సీనియర్ కార్యకర్తనే ఈరోజు మేయర్గా చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే మంత్రివర్యులు గారు ఇద్దరు కూడా నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో రాలేకపోతా ఉన్నాయి. ఇప్పటికే 15th FC ఏదైతే కేంద్రానికి సంబంధించిన 16వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి రావాలంటే, ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే. వరంగల్ జిల్లా నర్సంపేటలో నాగర్ కర్నూలు జిల్లా నర్సంపేట డివిజన్ రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి వరంగల్ రోడ్డు గుండా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు మెమరాండాన్ని అందజేశారు. అన్యాయం జరిగిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే కుటుంబంలోని ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని రజక సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ, డివిజన్ గౌరవ అధ్యక్షుడు రాయరాకుల సారంగం, కొల్లూరి రాము, రణధీర్ నాగరాజు, పైరల పద్మ, లత, ఊరుగంటి కవిత, కొల్లూరి భాగ్యమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మీ ద్వారా ఏంటంటే ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం, ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మీ ద్వారా ఈరోజు జరిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినటువంటి రజకులపై జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ నర్సంపేట పట్టణ రజక సంఘం అందరూ కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా వచ్చి ఈరోజు నిరసనకు వచ్చినందుకు వారికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా ఇంతటి అన్యాయము మా రజకుల మీద జరిగింది కావున ప్రభుత్వం దీన్ని సుమోటగా స్వీకరించి వారిని గురుశిక్ష తీయాలని, ఒక పసిగుడ్డును 3 నెలల 2 నెలల పాపను చంపినందుకు వారిని బహిరంగంగా ఉరిశిక్ష తీయాలి. ఇంకా ఇలాంటివి కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా కావాలంటే వారిని ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే. అదేవిధంగా రజకులపై జరుగుతున్న అన్యాయాలను కూడా కొన్ని జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రభుత్వం దీన్ని సుమోటగా ఈ నెల 18వ తారీఖు రోజు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో రజకులు మల్లన్న జాతరకు పోయి దర్శనం చేసుకుందామనే దాంట్లో అక్కడ ఉన్న సర్పంచ్ రెడ్డి వర్గానికి చెందిన వారు ఎవరైతున్నారో దర్శనం చేసుకుంటామంటే 100 రూపాయల టికెట్ ఇస్తేనే లోపలికి పోవాలి అనే పద్ధతి మాట్లాడితే మేము ప్రతి దాంట్లో
ముందుండి పనిచేసే వాళ్ళం. మేము రజకులం, సున్నం వేసినాం, మేము 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న ఆడబిడ్డలు అడిగితే వాళ్ళని ఛాతీ మీద చేసి వెనకకు నెట్టేశారు. నెట్టేస్తే అక్కడ ఉన్న రజకుడు పోయి మీ ఆడవాళ్ళని కూడా గిట్లే చేస్తే ఊకుంటారా అంటే మమ్మల్ని విమర్శించే స్థాయి మీది సాకలోడా అని కొబ్బరికాయ రూల పడేసి విశ్వరక్షంగా కొడతా ఉంటా అంటే పాపం ఆ తల్లి నా బిడ్డ ముఖం చూసన్నా మీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం రామచంద్రాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామంలో ఇందిరమేళ్ల లబ్ధిదారుడు దాహు విజయ్ నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెనుపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే కార్యక్రమంలో సర్పంచ్ బూరెడ్డి సరిత వెంకటరెడ్డి, ఎంపీడీఓ ముత్యాలరావు, పంచాయతీ సెక్రటరీ, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి రేవతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోరుగంటి భిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తే డబ్బులు అందులో కంటిన్యూషన్ ఎన్ని రోజులు తగ్గుతుందా? 3 నెలలు ఇప్పుడే చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని లచ్చపేట మోడల్ స్కూల్లో టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బుచ్చిబాబు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థులు తాము భవిష్యత్తులో ఎంత కష్టమైనా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి మంచి సేవ చేయాలని తెలియజేశారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా చదువుకుంటామని, ఈ టీచర్స్ డే స్ఫూర్తిగా తీసుకుంటామని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి ప్రధాన ప్రిన్సిపల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. जैसे पेड़ खजूर पंक्ति को छाया नहीं फल आ गए अति दूर. Contact force, RF, force at a distance or field force. Field is a three-dimensional region. If an object is kept at any point in the field, it will experience the force. ఈరోజు తెలంగాణ ఆదర్శ పాఠశాల లచ్చపేటలో సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నాం. దీంట్లో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సుమారుగా 76 మంది విద్యార్థులు టీచర్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే యంత్రాంగం విద్యార్థులు చాలా డిసిప్లైన్డ్గా క్లాసెస్ పర్ఫెక్ట్గా మాకు మించి ఈరోజు చాలా బాగా విద్యార్థులు బోధిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. TGMS Model School Lachapet. I'm acting as a education minister
I'm proud to be an education minister. Many are enacted in my school, many facilities all day. I'm proud to be TJMS Lachapur Model School. Thank you. Nazia, do you have any problem? Open up and tell me. నేను ఈ స్కూల్ని చెక్ చేయడానికి వచ్చిన ఏ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అని చెక్ చేయడానికి వచ్చిన స్కూల్ నేమ్ ఇవాళ సెల్ఫ్ గవర్నెన్స్ డే ఉంది. ఇవాళ నాకు కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు మా ప్రిన్సిపల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగర్ కర్నూలు జిల్లా కుమర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా 2 నెలల పాప కులహంకార తొక్కిసలాట ఘటనలో చనిపోయిన పాపకు మద్దతుగా బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో శాంతి ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ అధ్యక్షుడు శంకర్ మరియు చింతల సుదర్శన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారు బాధిత కుటుంబానికి సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, పోలపల్లి కృష్ణారెడ్డి, నర్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుధాకర్ పాల్గొన్నారు. కుమ్మర సంఘటన బాధ్యులైన వారిని వెంటనే బాధ్యులను రక్షించాలి. కుమ్మర గ్రామంలో ఏదైతే సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం. ఎందుకంటే సర్వమత సమ్మేళనానికి కులాలు మతాలకు అతీతంగా ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఉండే భారతదేశం ప్రపంచ దేశాలకంతా ఆదర్శంగా ఉండే ఈ రోజుల్లో ఇలాంటి వివక్షకు గురి కావడం చాలా బాధాకరం. ఎందుకంటే 2 నెలల చిన్న పాప ఈ కారణంగా మృతి చెందడం యావత్ రాష్ట్రమే కాకుండా యావత్ దేశం తలదించుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అహంకారపూరిత ధోరణితో ఆ రోజు ఆ దేవాలయంలో జరిగిన సంఘటన మానవత్వం, భారతీయులు, తెలంగాణ ప్రజలందరినీ విభ్రాంతికి బాధకు గురి చేసింది. ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని యావత్ తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటుంది. ఇలాంటి భారతదేశం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత ఇలాంటి సంఘటనలు, దుర్ఘటనలు జరగడం. ఇంజనీరింగ్ విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా ఎం బాజాసే ఇండియా పోటీలను నిర్వహిస్తున్నట్లుగా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాలరాజు సుబ్రహ్మణ్యం తెలియజేశారు. హైదరాబాద్ బీవీఆర్ఏటీలో నేటి నుంచి మార్చి 11 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉపయోగించే ప్రత్యేక బగ్గీ వాహనాన్ని కూడా ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలో దేశంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందినటువంటి 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నట్లుగా కమిటీ వెల్లడించింది. Vehicle which is called as buggy here, and I belong to B.V. Raju Institute of Technology, which comes under Sri Vishnu Education Society. So we have been very much forefront in encouraging competitions as the front runners in bringing many innovative solutions for the mobilities. That is, we brought PFS and we bought fleet card and we got speed, and now we have introduced recently speed 100 and UFill. These all are very customer friendly and mobility solutions for convenience of each and every customer of Bharat Petroleum. And coming to our association with eBaha, so we have 19 years association. The vision of Baha and the intention of Bharat Petroleum both conglomerates very well. And okay sir, clipping. Sir, wait sir. Center. Don't go forward, everyone. Here. Sir. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గాంధీ సరోవర్ నిర్మాణం పేరుతో నివాసాలను ఖాళీ చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ వారికి అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్, బండ్లగూడ, జాగిరి పరిధిలోని మధు పార్క్ అపార్ట్మెంట్, గండిపేట, గంధంగూడ, సన్సిటీ ప్రాంతాల్లో పర్యటించి నివాసుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రజలతో సంప్రదింపులు లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇళ్లను ఖాళీ చేయించడం అన్యాయమని, ఇలాంటి నిర్ణయాలను బీజేపీ సహించదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండ విశ్వేశ్వరరెడ్డి మరియు రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ సోకల శ్రీనివాసరెడ్డి, ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
ఏం చేయలేరన్న అట్లనే ఉన్నాయి. ఇది 100 ఎకరాలు తీసుకుని కాదు, ఇది 100 ఎకరాలు గోశాల తీసుకొని రేవంత్ రెడ్డి తీసుకొని ఇంకపల్లిలో 100 ఎకరాలు అది కూడా అక్కడ షిఫ్ట్ చేస్తున్నాను. 200 ఎకరాలు 100 ఎకరాలు తీసుకున్నాడు. 100 ఎకరాలు గోశాలకు ఉన్నది. పక్కన ఉన్నటువంటి ఒక రిటైలర్ వాళ్ళు కట్టి అక్కడ ఏ ఇల్లు కూడా కూలగొట్టకుండా ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే సైన్స్ టెక్నాలజీ బాగా పెరిగింది. సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా వేరే బ్రహ్మాండమైనటువంటి ఒక ఈరోజు ఆలోచనతో ఉన్నారు. వాళ్ళని మాట్లాడవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం అంతా కూడా 4,000 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చెప్తాను. మరి ఈ రెండు పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా వాళ్ళ చేసే ఒక తప్పిదం. ఎందుకంటే మూసి ప్రక్షాళన చేస్తానని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్నది. ఒక మూసిలో ఒక ఇది మట్టి కూడా తీయకుండా మూసి ప్రక్షాళన పోయింది. వాళ్ళే ప్రక్షాళన అయిపోయింది పోతానికి. ఇప్పుడు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే బీజేపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఓపెన్ చేస్తారని అసలు రాజ్నాథ్ సింగ్ గారికి ఆ విషయం తెలియదు, భారత ప్రభుత్వం తెలియదు. 4,000 ఏడీబీ బ్యాంకు పెట్టుకున్నది ప్రాజెక్టు కోసం. మీరు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నారు, మీకు 4,000 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్టు బదులు మీరు ఆ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా సందర్శించి విద్యా వసతి భోజన సదుపాయాలను పరిశీలించారు. కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకం అమలును, వంటగది పరిశుభ్రత, ఆహార నిల్వ విధానం, ప్రభుత్వ మెను అమలు వంటి అంశాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత భోజనం చేశారు. పౌష్టికాహార విషయంలో నిర్లక్ష్యం నిషేధం చేస్తూ పరిశుభ్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని క్రీడల్లో ప్రతిభ చాటాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎట్లా ఉంది మీకు భోజనం? ఎట్లా ఉంది మీ భోజనం? ప్రతిరోజు ఎట్లా క్వాలిటీ? పెడితే ఖరాబ్ అవుతుందా? ప్రొటెక్షన్ పెట్టాలి. ప్రొటెక్షన్ సీసీటీవీ కెమెరా ప్లాన్ చేద్దాం. మనకి బార్డ్ వైర్ కూడా అది అక్కడ ఏం చేయాలి? మీరు అక్కడ కూడా సీసీటీవీ కెమెరా పెట్టండి. వాల్స్ పెట్టచ్చు. మనం సీసీటీవీ కెమెరా ప్లాన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన సురిమిళ్ల నయన్, అతని వయసు 27, బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ గురువారం ఉదయం మృతి చెందాడు. ఏకైక కుమారుడిని కోల్పోయినటువంటి సురిమిళ్ల తిరుమల శ్రీనివాస్ దంపతులు వ్యక్తిగత దుఃఖాన్ని పక్కన పెట్టి తమ కుమారుడి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మరికొందరికి జీవనావకాశం కల్పించబడింది. విషాద సమయంలోనూ మానవత్వాన్ని ముందుకు తెచ్చినటువంటి ఈ కుటుంబ సభ్యులపై జిల్లా వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
జనగాం జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రాపాక స్వాతి మరియు సిఎస్ఆర్ కోఆర్డినేటర్ నాగరాజు పాలకుర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 50 కంప్యూటర్లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, టీపీసీసీ ఉపాధ్యక్షులు హనుమండ్ల ఝాన్సీరెడ్డి పాల్గొని విద్యార్థులకు కంప్యూటర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయనాగర్న, మండల విద్యాశాఖ అధికారి పోతిగంటి నరసయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిద్రాల శ్రీనివాస్, పాలకుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాయం శోభారాణి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులు, యువజన సంఘాలు, తల్లిదండ్రులు, ప్రజలు అందరికీ కూడా నేర్చుకొని రేపు మీరందరూ కూడా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ స్టాఫ్ అందరికీ, మన ప్రిన్సిపాల్ గారికి కానీ స్టాఫ్ అందరికి కూడా ఈ స్కూల్ చూస్తుంటే మన పబ్లిక్ స్కూల్ లాగా లేదు, ఒక ప్రైవేట్ స్కూల్ లాగా క్లీనింగ్నెస్ కానీ అట్మాస్ఫియర్ ఉన్నది. సో అదేవిధంగా ఇట్లనే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకి ఎక్కువ స్టూడెంట్స్ రావాలి అని అంటే ఇది ఒక మెయింటెనెన్స్ ఉంటే పేరెంట్స్ కూడా కంఫర్టబుల్ అయ్యి పబ్లిక్ స్కూల్స్ పంపిస్తారు. సో ఇది అనేది చాలా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద స్టాఫ్ అండ్ ప్రిన్సిపాల్ గారు ఫర్ కీపింగ్ ద స్కూల్ దిస్ వే. అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఇక్కడ చేయడం. పైబడి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఏటీసీ అదొక 40 కోట్లకు పైబడి ఎడ్యుకేషన్కి పెద్ద ఫిట్ వేస్తున్నాం. మరి మీరు అందరూ కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ వాల్ పెయింటింగ్స్, ఈ పెయింటింగ్స్ అన్న ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా వేరే స్కూల్స్లో కూడా దీన్ని ఈ విధంగా చేసేటట్టుగా మేము ప్రమోట్ చేస్తాము. మంచి పాఠశాలని పే బ్యాక్ టు సొసైటీ అని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారో అదే పాటిస్తున్నారు. ఇన్ఫోసిస్లో ఉన్నటువంటి తను ఈ స్కూల్లో చదువుకొని వచ్చిన విద్యార్థిగా ఉన్నారు కాబట్టి ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది పిల్లల అదృష్టం అని చెప్పొచ్చు. ఇట్లా ఇవ్వాలి అన్న ఆలోచనతోటి ముందుకు వస్తున్నటువంటి ఇన్ఫోసిస్ వారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి సుధాము. ఖమ్మం జిల్లా బైరా మండలంలోని కేజీ సిరిపురం గ్రామం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. వేద పండితులు, పురోహితుల మంత్రోచ్చరణతో ప్రతిష్ఠ కార్యక్రమం సాగింది. ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు మహాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ గోశాల ఖమ్మం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి భారత కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి గోశాలగా ఖ్యాతి పొందింది. శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గో సంరక్షణ ధర్మబద్ధకంగా కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ, కందిబండ కుటుంబ సభ్యులు, వైరా మండల అర్చకుల కమిటీ, సిరిపురం గ్రామ సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, నేలకొండపల్లి మండలం మడ్రాజుపల్లి సర్పంచ్ రావురి కోటేశ్వరరావు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మామూలుగా మంగళవాయి ఓం మిత్రో యోవైతాం బ్రహ్మణో వేదామృతేన వృతాం పరేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుష్కేత్తం ప్రజాన్ దదుః. స్థానిక ఖమ్మం జిల్లా కనకగిరి సిరిపురం గ్రామంలో త్రయాహ్నిక దీక్షగా వీరాంజనేయ స్వామి వారి యొక్క జీవధ్వజ శిఖరయంత్ర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామండి. ఈ గ్రామంలో 1976లో మార్చి 15వ తారీఖున కందిబండ రంగారావు గారి ఆధ్వర్యంలో వారు ఆలయ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేశారు. మరలా ఈ 2026 ఫిబ్రవరి 26వ తారీఖున జీవధ్వజ శిఖర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా త్రయాహ్నిక దీక్షగా పూర్తి చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా నా పేరు శెట్టిపల్లి శ్రీనివాసరావు, సిరిపురం కనగిరి గ్రామ సర్పంచ్ ఎన్నికయ్యాను. మనం 24, 25, 26 ఈ 3 రోజులు దిగ్విజయంగా సిరిపురం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్ఠ సందర్భంగా బాగా ఇక్కడ మంచి కార్యక్రమాలు జరిగినాయి. దిగ్విజయంగా
జయప్రదంగా కూడా జరిగినాయి. అందరూ గ్రామ ప్రజలందరూ కూడా పూర్తి సహకారాలు అందించారు. ఈ యొక్క దేవాలయం యొక్క కమిటీ సభ్యులైనటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఋత్వికులకు, గుడి పూజారి గారికి నా అభ్యర్థన మన్నించి అందరూ వచ్చిన గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా మా ఊరి ప్రెసిడెంట్కి, గుడి చైర్మన్ గారికి, ఈ ఊరి ప్రెసిడెంట్ గారికి, మా శ్రీనుకి అందరికీ. ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నాయకుడు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి కాటేపల్లి కిరణ్ కుమార్ నివాస గృహంలో వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ తో ఆత్మీయ భేటీ జరిగింది. వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ కల్లూరులో జరిగినటువంటి వివాహ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో కాటేపల్లి కిరణ్ కుమార్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా కలుసుకున్నారు. గత లోక్సభ ఎన్నికల సమయంలో కాటేపల్లి కిరణ్ కుమార్ చేసినటువంటి సేవలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎమ్మెల్యే కిరణ్ కు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుగులోతో లచ్చీరాం, మండల అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర, ప్రముఖ కాంట్రాక్టర్ అన్విరెడ్డి, గుగులోతో ప్రసాద్, అలాగే నాగిరెడ్డి, కాటేపల్లి రజనీకాంత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. కుటుంబాలు ఉంటాయి చిన్న ఖమ్మం నగర వెలుగుమట్లలో బోధాన్ బోర్డ్ భూమిలో ప్రభుత్వం తొలగించిన గుడిసెల కారణంగా నిరాశ్రయులైన బాధితుల పరిస్థితిని పరిశీలించడానికి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు విచ్చేశారు. వెలుగుమట్లలో నిరాశ్రయులైనటువంటి బాధితులు తాము గోడు వెళ్లబోసి తాము ఎదుర్కొన్నటువంటి అన్యాయం వివరించడానికి పెద్ద సంఖ్యలో గుడిసెల వద్దకు తరలి వచ్చారు. కేటీఆర్ పర్యటనలో స్వల్ప ఆలస్యం ఏర్పడడంతో బాధితులు ఆకలి దప్పికతో అలమటించగా పరిస్థితిని తెలుసుకున్నటువంటి వద్దిరాజు రవిచంద్ర సుమారు 600 మంది బాధితులకు భోజనాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. సర్వం కోల్పోయినటువంటి నిరాశ్రయులు భోజనాలు లేక అలమటిస్తున్న సమయంలో ఘటనా స్థలంలో భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఎంపీ రవిచంద్రకు తాము కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.